అలానే మిస్ఎస్ రావు. ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేదానికి అందరూ ఏకమవుతున్నారు. దాంట్లో భాగంగా బొప్పరాజు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో మిగతా నాయకులు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన సంకేతాలు ఇస్తున్నారు తాజాగా. మరి ఎలాంటి అంశాలని వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు అని అంటే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. కరువు బచ్చాలు ఉన్నాయి, అలాగే బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని బకాయిలు ఉన్నాయి అన్నారు. అలాగే 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు, దీంతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత హెల్త్ కార్డులు అవసరం లేదంటున్నారు. ఇప్పుడు మాకు అసలు హెల్త్ కార్డులు అవసరం లేదు, అవి గవర్నమెంటే యాక్సెప్ట్ చేయట్లేదు, మాకు అసలు హెల్త్ కార్డులు అవసరం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి సిపిఎస్ రద్దు ఇవి కావాలని అడుగుతున్నారు. అలాగే 12వ పిఆర్సీ ఇవ్వాలి, ఇవి వీళ్ళ డిమాండ్లు. ఈ డిమాండ్ల్లో ఒకవైపు కరువు బత్యం, డిఎల్ కావాలన్నారు. 4 డిఎలు తెలంగాణలో అయితే ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎల్ తీసుకున్నారు. మరి మా సంగతి ఏంది, మాకు 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి కరువు బత్యం. కరువు ఎవరికి వచ్చింది? ఉద్యోగులకు కరువు వచ్చింది, ప్రజలకు రాలా. ప్రజలు కరోనాలో ఎలా బతికారో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పని చేయకుండా 90%, ఒక 10% చేశారు. వాళ్ళు నెల నెల జీతాలు తీసుకున్నారు. ఏ ఒక్క ఎంప్లాయీ కూడా నేను పని చేయకుండా జీతం తీసుకున్నానే అనేటువంటి ఫీలింగ్లో గవర్నమెంట్ ఖజానాకి దాఖలు చేయాల. ఎవ్వరు ఒక్క రూపాయి కూడా, ఒక్క ఎంప్లాయీ కూడా ముందుకు వచ్చి మేము పని చేయకుండానే జీతాలు తీసుకోవడం సబబు కాదు అని చెప్పి భావించి ప్రభుత్వ ఖజానాలు జమ చేయలేదు 2 సంవత్సరాల పాటు. కరోనా సమయంలో వాళ్ళకి కరువు వచ్చిందంట. కరువు బత్యంలకు సంబంధించి 4 డిఎల్ మాకు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 డిఎల్లో కనీసం 2 డిఎల్ అన్నా మాకు ఇప్పుడు ఇచ్చేసేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇక బకాయిలు ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకున్నారు సుమారుగా. ఇంకా 15,000 కోట్ల రూపాయలు సుమారుగా బకాయిలు ఉన్నాయి. 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లలో మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఒకవైపు బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలు ఇవ్వాలి, కరువు బత్యం ఇవ్వాలి, పెండింగ్లో ఉన్నాయి 2 డిఎల్ అని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకొక వైపు 11వ పిఆర్సీ అయిపోయింది, 12వ పిఆర్సీ వేయాలని అడుగుతున్నారు. ఈ 12వ పిఆర్సీ వేసి మళ్ళీ జీతాలు పెంచమని అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులేమో బకాయిలు చెల్లించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళే చెప్తారు. ఇంకొక వైపు ఏమో ఈ బకాయిలను ఇవ్వటంతో పాటు మళ్ళీ మాకు జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతారు. 12వ పిఆర్సీ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ బకాయిల పాటికి బకాయిలే, జీతాలు పెంచాల్సిందే. మరి ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా, లేదంటే తెలిసి కూడా ఇలాంటి డిమాండ్ చేస్తున్నారా? ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈ మాట అంటే ఇమీడియట్గా ఉద్యోగులు ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆపేసేయండి అని చెప్పి అంటూ ఉంటారు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉందో ఆలోచించాలి. ఒక ఉద్యోగులు సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి పూర్ పీపుల్ తోటి పోల్చుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1. 2, 12వ పిఆర్సీ వేయాలి అంటున్నారు. పిఆర్సీ వేసినంత మాత్రం జీతాలు పెంచాలని చట్టంలో ఎక్కడా లేదు. ఈ విషయం ఉద్యోగులకు తెలుసు. తగ్గించవచ్చు, ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే రాష్ట్రానికి జీతాలు తగ్గించేటువంటి వెసలుపాటు కూడా ఉంది. అయితే పిఆర్సీ కమిటీలో ఉద్యోగులే ఉంటారు కాబట్టి జీతాలు పెంచే రికమెండేషన్స్ చేస్తారు, తగ్గించమని చెప్పి ఎవరు చేయరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఖచ్చితంగా తగ్గించుకుంటారు. తలసరి ఆదాయం, జీడిపి వీటన్నిటిని బేస్ చేసుకొని తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి, బకాయిలు ఇవన్నీ లెక్కేసుకొని. కానీ ఏ రోజు తగ్గించాడు? పిఆర్సీ అంటే పెంచడమే.
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసినట్టు లెక్క ప్రకారం భారతదేశం మొత్తం 300 లక్షల కోట్ల అప్పు ఉంటే రాష్ట్రాలు చేసినటువంటి అప్పు దాదాపు 90 లక్షల కోట్లు ఉంది. ఈ 90 లక్షల కోట్లలో 9,5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. 9.5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు తెలంగాణకు ఉంది. ఇది పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. ఎవరు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి మాట. మరి 9 లక్షల రూపాయల బకాయి ఉంటే 9,50,000 కోట్ల రూపాయల బకాయి ఉంటే ఆంధ్రప్రదేశ్కి మరి ఆ అప్పు అంతా ఎప్పుడు తీరాలి? ఆ అప్పు తీర్చాలని అంటే ప్రజల మీద భారం వేయాలి. భారం వేసినా పర్లేదు, మాకు మాత్రం జీతాలు పెంచాలని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకి జీతాలు పెంచారు అని అంటే ఇమీడియట్గా ప్రజల మీద ఏదో ఒక రూపంలో భారం వేయాల్సిందే, మరొక మార్గం ఉండదు. ఉద్యోగులే చెప్తారు ఎక్కడ భారం వేయాలి, ఎక్కడ ఛార్జీలు పెంచాలి, లేదంటే ఎక్కడ ఫీజులు పెంచాలి, ఎక్కడ ఛార్జీలు పెంచాలి, ఎక్కడ రుసుములు వేయాలి, ఇది ఉద్యోగులే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ₹1 కూడా పెంచేటువంటి అవకాశం లేదని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలువున కోసిన ₹1 కూడా నేను ఇవ్వలేనని చెప్పారు ఉద్యోగులకి. ఆ తరహాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగితేనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సాటిస్ఫై అవుతారు. లేదంటే వాళ్ళు 12వ PRC వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి 12వ PRC వేశారని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది. ఆ భారాన్ని మళ్ళీ సామాన్యులు మోయాల్సి వస్తుంది. 1. 2, ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో కరువు, ఈ కరువు ఎవరికి వచ్చింది? ఉద్యోగులకు మాత్రమే కరువు వచ్చిందా, లేదంటే ప్రజలకు లేనటువంటి కరువు వీళ్ళకి మాత్రం వచ్చిందా? అది కూడా తేల్చాలి. 2. 3, సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు అనేది ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఈ సిపిఎస్ గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, చంద్రబాబు గారితో మాట్లాడి నేను దీని గురించి చెప్తానని చెప్పారు తప్పితే సిపిఎస్ రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పలేదు. కాబట్టి సిపిఎస్ రద్దు అనేది అసాధ్యం, అది జరగని పని. ఒకవేళ అది కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా మర్చిపోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో దివాళా తీయాల్సిందే, దివాళా తీసే పరిస్థితి వస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇది నేను చెప్తున్నటువంటి డేటా కాదు, ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. నేను అనేక ఇంటర్వ్యూలు చేశా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద. ఉద్యోగుల జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద భారంగా మారాయని చెప్తున్నారు. పోనీ జీతాలు, బత్యాలు తీసుకుంటున్నారు, రెవెన్యూ పెరుగుతుందా రాష్ట్రానికంటే? అది లేదు. కారణం ఏంటంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ. 100కి 90 మంది హైదరాబాద్లోనో తెలంగాణలో ఏదో ప్రాంతంలో ఉన్నారు. ఆ రెవెన్యూ మొత్తం తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు. తెలంగాణకు వస్తుంది, పరోక్ష పనులు కానీ ప్రత్యక్ష పనులు కానీ. ఇక ఉన్నతాధికారులు కొంతమంది అక్కడ జీతాలు తీసుకుంటూ హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ ఇక్కడే చేసుకుంటారు తెలంగాణలో. రెవెన్యూ తెలంగాణకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జీతాలు తీసుకుంటారు, తెలంగాణలోనేమో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్, అధికారం కోల్పోతే హైదరాబాద్. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మరి బొప్పరాజు గారు బయటకు వచ్చారు. సరే, ఆయన ఉద్యోగుల నాయకుడు కాబట్టి ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో పెరిగిపోతున్నట్టు అవినీతి పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీని ఏసీబీ రైడ్ చేస్తే ఆయన దగ్గర 100 కోట్లు బయటపడ్డాయి. ఇది నిజం కాదా? మరి అలాంటి వాళ్ళని ఎలా నియంత్రిస్తారు? నియంత్రించకుండా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెంచకుండా మీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉద్యోగులకి జీతాలు పెంచడమో, బకాయిలు ఇవ్వటమో, కరువు బత్యాలు ఇవ్వటమో ఎక్కడ చేస్తారు? అసలు కరువు బత్యం అడగడం అనేది విచిత్రంగా ఉంది. కరువు బత్యం, కరువు వచ్చిందని చెప్తున్నారు. కరువు బత్యం ఎప్పుడు ఇస్తారు? కరువు వచ్చినప్పుడు ఇస్తారు. కరువు వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? మిగతా జనానికి రాకుండా కేవలం 3% ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే కరువు వచ్చిందా? ఇదంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మీద వివిధ రూపాల్లో మోపుతున్నటువంటి భారం కిందనే
ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ డిమాండ్లకు కనుక తలొగ్గితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయే అవకాశం ఉంది, సంక్షోభంలోకి నెట్టబడే అవకాశం ఉంది. ఇదే ఉద్యోగులు నెల నెల జీతం ఇస్తే చాలు మాకు 1వ తారీఖునని చెప్పి ప్రాధేయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కోరికలు, ఈ డిమాండ్లన్నీ బయటకు వస్తున్నాయి. మరి వీటన్నిటిని తీర్చాలనా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.